చాలా పెద్ద థమ్స్అప్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒక విషయంలో మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మీరు బైక్స్ మీద వెళ్తున్నప్పుడు కూడా మీకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. మీరు హెల్మెట్లో పెట్టుకొని మాట్లాడితే మీకు సమ్వాట్ డిస్టర్బెన్స్ అయితే ఏం లేవు. నార్మల్గా మీరు ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి మీరు మాట్లాడుతున్నట్లయితే 50 స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ 50 స్పీడ్ దాటినప్పుడు మాత్రం బజ్ అని చెప్పి ఎయిర్ దీన్ని కొట్టేసి మీకు డిస్టర్బెన్స్ నాయిస్ అయితే గట్టిగా వచ్చేస్తుంది. ఎస్, సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నాస్టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో మీవీకి సంబంధించి కాలర్ 2 అనబడే నెక్ బ్యాండ్ అయితే మనకి రివ్యూ కింద అయితే పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అండ్ నెక్స్ట్ క్లియర్ కట్గా రివ్యూని అయితే మీకు నేను పోస్ట్ చేస్తాను. సో అంతకంటే ముందు ఇలాంటి రివ్యూ నుంచి రావడానికి కారణం అయితే ఖచ్చితంగా మీరే. లాస్ట్ ఇయర్ మనకి 12 రివ్యూ యూనిట్స్ వచ్చినాయి 2020లో, అండ్ 2021లో ఇది మన 3rd రివ్యూ యూనిట్. ఇంకా మనకి 9 రివ్యూ యూనిట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి మనం పెట్టిన గోల్ అయితే. సో అన్నింటిని రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇంకా కావాల్సి ఉంటుంది. సో అది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కుదిరినంత వరకు షేర్ చేయండి, అండ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో గేమ్ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. సో వీడియోని స్టార్ట్ చేసినట్లయితే నాకు ఈ మీవీ కాలర్ 2 వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డెలివరీ అయ్యి 6 days అయితే అవుతుంది. సో 6 daysని నేను ఇప్పుడైతే ఖచ్చితంగా టెస్ట్ చేశాను. డెలివరీ అయిన రోజే హడావిడిగా వీడియోని రికార్డ్ చేసేసి పోస్ట్ చేసేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. సో క్లియర్ కట్గా నేను ఒకసారి ఫస్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత మీకు రివ్యూ పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కరెక్ట్గా 6 days అయితే యూజ్ చేశాను. అండ్ మొత్తం నాకు ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ నాకు ఇప్పుడైతే మైండ్లో అయితే ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 1100-1200 రూపాయలకి మనకైతే అవైలబుల్గా ఉంది. 1199 రూపాయలకి అనుకుంటా అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో దీని యొక్క ఓల్డర్ వర్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ బడ్జెట్ రేంజ్లో వీటిని తీసుకోవాలా లేకపోతే వీటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని చెప్పని కూడా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఒకసారి వీటి యొక్క అన్బాక్సింగ్ చూసేద్దాం. సో అన్బాక్సింగ్ చూసేసేయండి అండ్ దాని తర్వాత రివ్యూ స్క్రీన్లోకి వచ్చేసేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ బాక్స్ అయితే ఉంది. సో బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో మీవీ అని చెప్పని వీళ్ళు బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ 2 వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని రాస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్ బ్యాండ్ యొక్క పిక్చర్ అయితే ఉంది. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, 10 hours ప్లే టైమ్, అండ్ నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ 5.0 అని రాస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. అండ్ టాప్ అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఎంటీగా లీవ్ చేశారు, సీల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కాలర్ 2 వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని రాస్తుంది. హెచ్డి స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో అని రాస్తుంది. స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్, లైట్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఇయర్ ఫీట్, 10 hours ప్లే టైమ్ ఎట్ మిడ్ వాల్యూమ్, సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్, మ్యాగ్నెటిక్ క్లాకింగ్ ఫర్ కన్వీనియన్స్, MEMC టెక్నాలజీ, క్రిస్టల్ క్లియర్ కాల్స్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, 1 year లిమిటెడ్ వారంటీ అని రాస్తుంది. అండ్ మెయిన్లీ దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా బయట నుండి అక్కడ ఇట్లా కాకుండా మన హైదరాబాద్లోనే మన తెలుగు రాష్ట్రంలోనే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇది ఒకటి నాకు నచ్చిన విషయం మీవీ కంపెనీలో. మనకి చూసుకున్నట్లయితే బార్కోడ్ ఇవన్నీ రాసున్నాయి. అండ్ MRP ప్రైస్ వచ్చేసరికి 2999 రూపాయల దాకా ఉంది. కానీ 1200 రూపాయలకి అయితే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బాక్స్ని అయితే ఒకసారి మనం ఓపెన్ చేసేద్దాం. సో సీల్స్ని అయితే బ్రేక్ చేసేయాలి. స్టిక్కర్స్ని అయితే తీసేసిన తర్వాత నెక్స్ట్ మనకి మీవీ అని చెప్పని గ్రీన్ కలర్ థీమ్తో మనకి ఒక కార్డ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కాలర్ 2 ఇయర్ ఫోన్స్ కనబడుతున్నాయి. సో ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టినట్లయితే మనకి నెక్స్ట్ కేబుల్ స్విచ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక బుక్లెట్ అయితే ఉంది. సో ఈ బుక్లెట్లో చూసుకున్నట్లయితే మనకు కొంచెం పేపర్ వర్క్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వీళ్ళ యొక్క క్యాటలాగ్ అనమాట. వీళ్ళ ప్రొడక్ట్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ వీళ్ళ ప్లాన్స్కి సంబంధించి క్యాటలాగ్. సో ఎంత కేబుల్స్ ఏం లేనట్టున్నాయి. దీంట్లో మనకి కేబుల్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ డిజైన్ అయితే బాగుంది. సో ఈ 2 హోల్స్లో మనకి ఈ పక్కన 2 రాకెట్స్ లాగా ఇచ్చారు. దీంట్లో మనకి మైక్రో USB పోర్ట్కి సంబంధించి ఒక డేటా కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ 2 pairs మనకి ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకేంటే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే సో కార్డ్బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని అయితే మొత్తం మనం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఏం లేదు. మీరు ఫస్ట్ వీటిని యొక్క ఫిజికల్ ఓవీ చూపిస్తాను. సో ఫిజికల్ ఓవీ చూపించిన తర్వాత మీ కనెక్షన్ గురించి మాట్లాడతా. సో ఫిజికల్ ఓవీ మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇదంతా మనకి రబ్బర్ ఫినిష్తో అయితే వస్తుంది. ఎక్కడ మనకి మెటల్ ఫినిష్ అయితే ఎక్కడ యూజ్ చేసేది, కొంచెం కూడా మనకి మెటల్ ఫినిష్ అయితే లేదు. కంప్లీట్ మనకి రబ్బర్ ఫినిష్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సమ్వాట్ హార్డ్ ప్లాస్టిక్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం మనకి రౌండ్గా మనమైతే దీన్ని ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ బటన్ మైనస్ బటన్ వీటి దగ్గర ఇవి కూడా ఇవి కొంచెం షార్ట్ చేస్తే బాగుంటుంది. ఇది మరి కొంచెం పెద్దగా అయింది. సో ఫోల్డ్ చేసినా సరే ఇంకా మనకి పెద్దగానే ఇవైతే మనకి కనబడుతున్నాయి అనమాట. ఓకే ఫైన్. సో ఫిజికల్ ఓవీ చూసుకున్నట్లయితే పెద్దగా వీటికైతే పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఎక్కువ అయితే ఏమీ లేవు. నార్మల్గా ఏవైతే బేసిక్ ఉంటాయో వాటిని మాత్రం మనం ప్రొవైడ్ చేశారు. ప్లస్ బటన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మైనస్ బటన్ ఒకటి ఉంటుంది, వాల్యూమ్ ఎన్హాన్సర్ అండ్ నెక్స్ట్ డిక్రీజ్ చేసేయడానికి. నెక్స్ట్ పవర్ రాకర్ ఒకటి ఉంటుంది, సో పవర్ బటన్. అండ్ నెక్స్ట్ LED ఇండికేషన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మైక్రో USB పోర్ట్ వస్తుంది. స్టిల్ ఇన్ దీస్ డేస్ Type-C పోర్ట్ ఇస్తుంటే చాలా బాగుండేది. మైక్రో USB పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అంతే.
ఇంకా ఫైన్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఎటువంటి ఇండికేషన్స్ కానీ ఎటువంటి పోర్ట్స్ కానీ ఎటువంటి బటన్స్ కానీ ఏమీ లేవు, కంప్లీట్లీ ఫ్రీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైర్స్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వైర్స్ ఇవి మనకి మధ్యలో నుండి అయితే ఈ రాడ్స్ మధ్యలో నుండి అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. సో ఈ పోర్ట్స్ కాకుండా ఐ మీన్ ఈ ఎండ్స్ ఈ రాడ్స్ యొక్క ఎండ్స్ నుండి వచ్చి ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. సో ఫైన్ వీళ్ళైతే మధ్యలో తీసుకొచ్చారు, ఇది వీళ్ళ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ దాట్. అండ్ నెక్స్ట్ ఇది ఒకసారి వీటి యొక్క ఫిజికల్ ఓవి గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ పోర్ట్స్ యొక్క బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ వీటి యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫంక్షన్స్ కూడా బేసిక్ ఫంక్షన్స్ ఫ్రెండ్స్. మీరు నార్మల్గా పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆఫ్ అండ్ నెక్స్ట్ పవర్ ఆన్ ఫంక్షన్ అయితే జరుగుతుంటుంది. అండ్ ప్లస్ బటన్ మీకు లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఫార్వర్డ్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ మైనస్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. అండ్ అంతే మీకు గూగుల్ అసిస్టెంట్కి సంబంధించి పట్టుకుంటే మాత్రం 2 seconds మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రం మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ సిరి గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం నేను ఐఫోన్ XRకి అయితే కనెక్ట్ చేసి చూశాను. సో ఇది సిరికి అయితే సపోర్ట్ అయితే చేయలేదు. మిగతా iOS డివైస్కి ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో కానీ ఐఫోన్ XRకి అయితే ఇది సపోర్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ సాంగ్ ఫార్వర్డ్ అండ్ నెక్స్ట్ సాంగ్ ప్రీవర్డ్ కూడా మనకి మంచిగానే వర్కౌట్ అవుతున్నాయి, ఎక్కడ మనకైతే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో దీనికైతే యాప్ అయితే ఏం లేదు. మీవి కాలర్ 2కి సంబంధించి వివి యాప్ కానీ వివి మ్యూజిక్ యాప్ కానీ ప్లే స్టోర్లో చెత్త యాప్స్ ఉన్నాయి. సో వాటిని అయితే ఇన్స్టాల్ చేసుకోమాకండి. వీళ్ళకి జెన్యూన్గా అయితే ఒరిజినల్ యాప్ అయితే ఏమీ లేదు. నార్మల్ మీరు బ్లూటూత్లోకి వెళ్ళిపోయి బేసిక్ బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవడమే కానీ మీరు నార్మల్గా వీటికి సంబంధించి యాప్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గేమింగ్ మోడ్ కూడా దీంట్లో మనకైతే ఏమీ లేదు. ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ నెక్ బ్యాండ్ కింద వీళ్ళైతే ట్రీట్ చేస్తున్నారు. దీంట్లో గేమింగ్ మోడ్ కూడా మనకి ఏమీ లేదు. సో లేటెన్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఐ మీన్ బేస్డ్ ఆన్ ద బాక్స్ అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద వెబ్సైట్ ఎక్కడ వీళ్ళైతే దీనికి సంబంధించి లేటెన్సీకి సంబంధించి వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిన వల్ల బేస్ అని చెప్పని వీళ్ళు చెప్తున్నారు కానీ గేమింగ్ మోడ్ కూడా దీంట్లో అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి స్విచ్చింగ్ అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి స్విచ్ అవ్వడం అనే ఆప్షన్ నేను ట్రై చేశాను. ఆ ఆప్షన్ కూడా మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. నేను ల్యాప్టాప్ బేసిక్గా యూస్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాను. మొబైల్ ఫోన్ కనెక్ట్ అవుతుంది అండ్ ఎప్పుడైతే మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తామో సో మొబైల్ ఫోన్ నుంచి అన్పేర్ చేసేసి డిస్కనెక్ట్ చేసేస్తే మాత్రమే మనకి ల్యాప్టాప్ అయితే కనెక్ట్ అవుతుంది. అంతేగాని పేరింగ్లో ఉండి ఇంకో దానికి కనెక్ట్ అయిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే రియల్మీ వైర్లెస్ ప్రో నేను యూస్ చేస్తూ ఉంటాను. దీనికి లాగా మనకి వేరే యాప్కి అయితే స్విచ్ అయ్యే అవకాశం అయితే మనకి లేదు. అంటే దాని ప్రైస్ వేరు దీని ప్రైస్ వేరు అనుకోండి. జస్ట్ నార్మల్గా ఆ ఫీచర్ పరంగా చూసుకున్నట్లయితే స్విచ్ అయ్యే ఒక డివైస్ నుండి ఇంకో డివైస్ మధ్యలోకి స్విచ్ అయ్యే అవకాశం అయితే మనకి దీంట్లో కనపడలేదు అనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మ్యాగ్నెటిక్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, కంట్రోల్స్ కాదు. సో దాని గురించి మాట్లాడాలనుకున్నాను. నార్మల్గా మనం ఎప్పుడైతే సాంగ్స్ వీటిలో మనం ప్లే చేస్తూ ఉంటామో వెంటనే తీసేసి ఇట్లా పెట్టుకుంటే మీకు సాంగ్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇది కనెక్ట్ మ్యాగ్నెట్ ఇది అతుక్కున్నా సరే సాంగ్ అయితే ప్లే అవుతూనే ఉంటుంది. మీకు సాంగ్ అయితే ఆఫ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇది పవర్ కూడా ఆఫ్ అవ్వదు. మీకు పవర్ అయితే కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది, పవర్ కూడా ఆన్లోనే ఉంటుంది, మీకు సాంగ్ కూడా ప్లే అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఇది పవర్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. మీకు మ్యాగ్నెటిక్కి సంబంధించి ఎటువంటి ఫంక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఫర్ స్టైలిష్నెస్ మాత్రమే మనకి ఇలా ఫ్రీగా వదిలేయకుండా జస్ట్ ఇలా స్టైల్కి మాత్రమే మనకి వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మ్యాగ్నెటిక్ కంట్రోల్స్కి సంబంధించి మాత్రం ఎటువంటి ఫంక్షన్స్ అయితే లేవు. ఫిట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఇనియర్ టైప్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇనియర్ టైప్కి అయితే జస్టిస్ చేసాయి. సో ఎక్కడ డ్రాప్ అయిపోయే అవకాశం అయితే లేదు, ఎక్కడ మనకి ఊడిపోయే అవకాశం కూడా మనకి ఎక్కడ కనపడలేదు. మీరు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ స్ప్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి వాటర్ ప్రూఫ్ అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. IP68 కానీ IP67 కానీ IP65 కానీ ఇటువంటి రేటింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పి మాత్రం ప్రొవైడ్ చేశారు. అంటే వాన చినుకులకి చిన్న చిన్న తుప్పర్లకు మాత్రం ఇదైతే సర్వైవ్ అవ్వగలదు. మీరు కంప్లీట్గా వాటర్లో డిప్ చేసి లేపుతానంటే మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టం. సో అదొక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాటరీ మీద. సో బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో ఎంత MAH ప్రొవైడ్ చేశారనే బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత MAH అని కూడా మనకి దీంట్లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో నార్మల్గా వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే 50% వాల్యూమ్లో 10 hours దాకా ఇదైతే సర్వైవ్ అవుతుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ నా యూసేజ్లో 50% వాల్యూమ్లో 10 hours కంటే ఎక్కువే వచ్చింది. అండ్ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటానంటే 10 hours కంటే ఎక్కువే ఉంటుంది. స్టాండ్ బై అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లేదు నేను 100% వాల్యూమ్లో చూస్ చేస్తాను అంటే మాత్రం నాకు ఇది వచ్చింది అయితే 6.4 hours మాత్రమే వచ్చింది. అంతకంటే ఎక్కువైతే నాకు రాలేదు. 6.4, 6.5 hours మాత్రమే వచ్చి ఉంటుంది. అంతకంటే నాకైతే 100% వాల్యూమ్లో అయితే నాకు 7 hours దాకా కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ గురించి నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడదాం అనుకున్నాను.
సో మైక్ అంటే మీరు కాల్స్ మాత్రమే మెయిన్ ప్రయారిటీ ఇస్తాను నేను మీటింగ్స్కి. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఓన్లీ డాన్సింగ్ ఫీల్డ్ కానీ ఇట్లాంటి వాటిలో ఉండి నేను ఓన్లీ ఫోన్ కాదు జస్ట్ ఈ బ్లూటూత్ లాంటి ఇట్లాంటి డివైస్లో మాత్రమే నేను యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అవుతుంది మీకు. ఫోన్ కాల్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి, క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి కాల్స్ అయితే. వెదర్ మీరు కాల్స్ రిసీవ్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ కాల్స్ మీరు అటువైపు మాట్లాడాలనుకున్నా వాళ్ళకి మీకు ఇద్దరికి మీకు కాల్స్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. దీని రీజన్ వచ్చేసరికి మనకి ఎడ్జ్లో ఎక్కడైతే పోర్ట్ ఉందో సో ఆ ఎడ్జ్లో మనకి మైక్రోఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి పని చేశారు ఎడ్జ్లో ఇచ్చి. సో ఇక్కడైతే మీకు డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది మన వాయిస్ని అయితే. సో కాల్స్ పరంగా మాత్రం చాలా పెద్ద థమ్స్అప్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒక విషయంలో మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మీరు బైక్స్ మీద వెళ్తున్నప్పుడు కూడా మీకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. మీరు హెల్మెట్లో పెట్టుకొని మాట్లాడితే మీకు సమ్వాట్ డిస్టర్బెన్స్ అయితే ఏం లేవు. నార్మల్గా మీరు ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి మీరు మాట్లాడుతున్నట్లయితే 50 స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ 50 స్పీడ్ దాటినప్పుడు మాత్రం బజ్ అని చెప్పి ఎయిర్ దీన్ని కొట్టేసి మీకు డిస్టర్బెన్స్ నాయిస్ అయితే గట్టిగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ఒకసారి వీటి యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఆన్ ఫేస్ సో మేబీ చాలా ఇంప్రూవ్ చేయాలి. దీంట్లో సౌండ్ క్వాలిటీ అయితే నేను బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేశాను. సో నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఇది రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ మనం ఒకసారి మిడ్స్ హైస్ లోస్ గురించి మాట్లాడుకుందాం. మిడ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు 50% వాల్యూమ్లో కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. అండ్ హైస్ చూసుకుంటే 50% వాల్యూమ్లో ఓకే, లోస్ చూసుకుంటే 50% వాల్యూమ్లో ఓకే. బట్ మిడ్స్ మాత్రం నేను ఎక్కడ అబ్జర్వ్ అయితే చేయాలి. అసలు మిడ్స్ ఉన్నాయా లేవో కూడా నాకు డౌట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీటి యొక్క రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మిడ్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 నేను 2 అయితే ఇస్తాను. అండ్ హైస్ గురించి మాట్లాడుకుంటే 3 దాకా వెళ్తుంది. అండ్ లోస్ గురించి మాట్లాడుకుంటే 2.5 దాకా ఇవ్వచ్చు. అండ్ ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 5 నేను 3.5 అయితే ఇవ్వగలను. అండ్ బేస్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 5 3.5 అయితే ఇవ్వచ్చు. 4 కూడా తీసుకోలేం. అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ దీంట్లో రిచ్ ఉందా ప్రీమియం ఉందా ఏంటని అడిగితే మాత్రం రిచ్ లేదు, ప్రీమియం లేదు, యావరేజ్ అయితే ఉంది. సో సౌండ్ క్వాలిటీ మీరు సౌండ్స్ 100% వాల్యూమ్లో పెట్టుకొని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానంటే మాత్రం కష్టం దీంట్లో. ఎందుకంటే ఈ 1000 రూపీస్ బడ్జెట్లోనే మీకు బోట్ అని చెప్పని మంచి కంపెనీస్ నుండి వచ్చేస్తున్నాయి. సో వాటిని చూసి కూడా ఇంకా ఇట్లాంటి డ్రైవర్స్ని యూజ్ చేస్తే మాత్రం వీళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇది ఓవరాల్గా వీటి యొక్క సౌండ్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ ఫోన్ కాల్స్ వరకు అయితే చాలా బాగా ఇదైతే పనిచేస్తుంది. కానీ ఫుల్ సౌండ్ పెట్టుకొని నేను మ్యూజిక్ కోసం తీసుకుంటే మాత్రం కష్టం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినంత లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో సపోర్ట్ చేస్తారని భావిస్తూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫస్ట్ ఆల్ ఇస్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ.